హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్ టీఎఫ్ఐ బాండల్ మామ. ఈ రోజు మనం శబ్దం మూవీ రివ్యూ చూద్దాం. స్టారింగ్ ఆది పెన్శెట్టి. ఈ డైరెక్టర్ అండ్ హీరో కాంబోలో ఇది సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ వచ్చేసరికి అప్పట్లో సెన్సేషన్ హిట్ అయిన వైశాలి. అండ్ ఈ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. ఈ మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ స్టోరీ విషయంకి వచ్చేసరికి ఒక కాలేజ్ లో 2 సూసైడ్స్ జరుగుతాయి. ఆ సూసైడ్స్ దయ్యాలు చేసాయా లేదా వాళ్ళు సూసైడ్ చేసుకున్నారా అని మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటది. అది ప్రూవ్ చేయడానికి ఆది పెన్శెట్టి గారు వస్తారు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా. అండ్ అతను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ తో పరిచయం అవుతుంది. హీరోయిన్ కి జరిగిన సూసైడ్స్ కి ఒక లింక్ అయితే ఉంటది. ఆ లింక్ ఏంటి? అండ్ ఇతను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా ఆ కాలేజ్ లో ఉన్న లైబ్రరీకి ఈ మర్డర్స్ కి ఒక కనెక్షన్ ఉందని తెలుస్తుంది. ఆ కనెక్షన్ ఏంటి, తర్వాత ఏం జరిగింది, ట్రైలర్ లో చూసినట్టు ఎందుకని గబ్బిలాలు ఉన్నాయి, పోస్టర్స్ లో వీళ్ళు ప్రమోట్ చేసినట్టు గబ్బిలాలకి మూవీకి అండ్ శబ్దం అన్న టైటిల్ కి ఆ శబ్దానికి ఈ మూవీకి స్టోరీకి ఉన్న సంబంధం ఏంటి అనేది మనం థియేటర్లోనే చూడాలి. అండ్ ఈ మూవీ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే సినిమాటోగ్రఫీ హాలీవుడ్ స్టైల్లో ఉంది. అరుణ్ గారు ఈ మూవీకి సినిమాటోగ్రఫీ చేశారు. చాలా బాగా చేశారు. చాలా నాకు నచ్చింది. హాలీవుడ్ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేశారు. చూసేటప్పుడు మనకు ఆ లుక్ అండ్ ఆ రిచ్నెస్ అయితే మనకి కనిపిస్తుంటది. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసరికి మెయిన్ క్యాస్ట్ ఆది పెన్శెట్టి అండ్ లక్ష్మీ మీనన్. వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. ఇచ్చిన స్కోప్ లో ఇంటర్వెల్ ముందు లక్ష్మీ మీనన్ గారి పర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ హాఫ్ లో కూడా బాగుంది. అండ్ ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉన్న ఆ ఎమోషనల్ సీన్స్ లో ఆది గారు ఎరక్కుమ్మేశారు అని చెప్పాలి. నెక్స్ట్ ఎడిటింగ్ షబు జోసెఫ్. ఇతని ఎడిటింగ్ వన్ ఆఫ్ ద పిల్లర్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని చాలా ఎంగేజింగ్ గా కూర్చోబెట్టింది అంటే ఇతని క్రెడిట్సే. అండ్ మ్యూజిక్ బై ఎస్ థమన్. ఈ మూవీ ఇతను లేకపోతే ఈ మూవీ లేదు అన్నట్టుగా ఇచ్చారు. ఈ మూవీకి మ్యూజిక్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, సౌండ్స్ తో ఒక మర్డర్ ఉంటుంది. ఆ సీన్ మీరు చూస్తున్నప్పుడు మీరు ఫీల్ అవుతారు. ఆ స్టాండర్డ్స్, ఆ క్వాలిటీ అనేది మీరు ఫీల్ అవ్వగలరు. అంత బాగుంటది అతని మ్యూజిక్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. నాకు మూవీలో నచ్చింది. ఎమోషనల్ కంటెంట్ బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది. అండ్ డిఓపి అన్ని బాగున్నాయి. అండ్ నాకు ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ అలా వెళ్తున్న కొద్దీ నాకు చాలా సీన్స్ ఇల్లాజికల్ గా అనిపించాయి. హర్రర్ మూవీ అని చెప్పి లైక్ రొటీన్ టెంప్లెట్ లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేసరికి అది నాకు కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. లైక్ కాంచనా 3 గుర్తొచ్చింది నాకైతే అట్ పర్టికులర్ గా ఒక టైంలో ఫ్లాష్ బ్యాక్ వచ్చేసరికి. ఇది నాకు నచ్చలేదు. అండ్ క్లైమాక్స్ కూడా అంటే డ్రాగ్ అవుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా ఓకే యావరేజ్, బట్ ఒక టైం వచ్చేసరికి డ్రాగ్ అవుతూ ఉంటుంది మూవీ. ఇది నాకైతే నెగిటివ్స్. అండ్ ఆల్సో సీజీ వర్క్ కూడా కొంచెం మైనర్ అనే చెప్పాలి. సీజీ వర్క్ కూడా కొంచెం బాగాలేదు. అండ్ ఇవి ఈ 3 నాకైతే ఉన్న పెద్ద నెగిటివ్స్. అండ్ ఒక స్పెషల్ మెన్షన్ ఏంటంటే స్టార్టింగ్ లో ఒక సాంగ్ వస్తుంది టైటిల్ పడినప్పుడు. ఆ సాంగ్ నాకు చాలా 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 నచ్చింది. చాలా బాగుంది ఆ సాంగ్. ఇది శబ్ద మూవీ రివ్యూ. ఈ మూవీకి సినిమా పోస్టర్ ఇస్తున్న రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5. దగ్గరలో ఉన్న థియేటర్స్ లో చూడండి. ఫ్యామిలీస్ తో హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ లేవు. సో ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.